వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ వడ ప్లస్ పల్లి చట్నీ చేస్తున్నాను. మినపప్పు వడలు చేస్తున్నా. ఒక కప్పు మినపప్పు తీసుకున్నా, ఒక ఎల్లిగడ్డ, కొద్ది కారపొడి, సాల్టు, జీలకర్ర, ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇవి పచ్చడకు కావాల్సిన పల్లి పచ్చడకు. మినపప్పు ఒక గంట ముందు నానబెట్టుకొని ఇట్లా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నా. దీన్ని వడలు చేద్దాం మనం. దీంట్లో వడలకు జీలకర్ర వేస్తున్నా, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టిన, ఒక ఉల్లిగడ్డ, సరిపడా సాల్ట్ వేస్తుంది, ఒక స్పూనుడు కారం, కొత్తిమీర. గిన్నె పెట్టి ఆయిల్ పోస్తున్నా, వేడైంది, చేస్తాను. వాటర్లో చేయి పెట్టుకోవాలి. చేయి పెట్టుకొని ఇట్లా తీసుకొని ఇట్లా అనుకుంటా దాంట్లో వేయాలి. వడలు వేస్తున్నా. పక్కకు ఒక చిన్న గిన్నెలో వాటర్ పెట్టుకొని జారటట్టు వేస్తే మంచిగా వస్తాయి వడలు. ఇవి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఎక్కువైతే మాడిపోతే లోపల ఉడకదు, స్టవ్ ఎక్కువ పెట్టి కాల్చుకుంటే. ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ పట్టలేదు, ఏం పట్టలేదు. వేడి వడలు రెడీ. పల్లి చట్నీ కాయలు వేస్తున్నా. జీలకర్ర వేస్తాను, పల్లీలు వేస్తాను, స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, మాడిపోతుంది లేకపోతే. పల్లీలు తీస్తానా. పచ్చిమిర్చి వేస్తాను, ఎల్లిపాయలు,
కొంచెం కొత్తిమీర, టమాటా కూడా నేనే కట్ చేసేస్తుంది. నేను ఇక్కడ ఉప్పు వేస్తాను దీంట్లో. టమాటా తొందరగా ఉడకడానికి ఉప్పు వేసిన. ఉడికింది, మిక్సీ పట్టుకున్నాం. ఇంకా సాల్ట్ వేస్తున్నాం, ఇలా వాటర్ పోస్తున్నాం. మిక్సీ పట్టు, ఒక సుక్క నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కొంచెం కొత్తిమీర వేసిన. పల్లి పచ్చడి అయిపోయింది. వేడి వేడి వడలు రెడీ, పచ్చడి కూడా రెడీ అయిపోయింది. చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్.